కసరత్తు షురు. నెలాఖరులోగా ప్రతిపాదనలు పంపండి. అన్ని విభాగాలకు ఆర్థిక శాఖ ఆదేశాలు. వచ్చే ఆర్థిక సంవత్సరం 26-27 రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన కసరత్తు మొదలైంది. అన్ని ప్రభుత్వ శాఖలు జనవరి నెలాఖరులోగా తమ బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించాలని ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు అనుసరించాల్సిన మార్గదర్శకాలను సూచించింది అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి ఆరు తేరిన మోసాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. బాబు సూపర్ 6 వంచన ఖరీదు 1,42,897.12 కోట్లు. ఎన్నికలకు 11 నెలల ముందే సూపర్ 6 హామీలు ప్రకటించిన చంద్రబాబు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ పేరుతో ఇంటింటా టీడీపీ ప్రచారం త్రికరణ శుద్ధిగా నెరవేరుస్తామని ప్రమాణం చేస్తూ బాండ్లలో చెప్పింది చంద్రబాబు. 2024 జూన్ నుంచి అమలు చేస్తామని హామీ. 2 ఏళ్ళు అవుతున్నాయి అక్కడే హామీలు అక్కడే. టీడీపీ నేతలు ఇచ్చిన బాండ్ల దుమ్ము దులుపుతున్న ప్రజలు. బాబు షూరిటీ బ్రాండ్ మోసం, గ్యారంటీకి బ్రాండ్ అంటూ మండిపాటు. బాబు సర్కార్ బాకీని లెక్కగడుతూ కొత్త ఏడాదిలోనైనా బకాయిలు చెల్లించాలంటూ డిమాండ్ అంటూ. ఆడబిడ్డ నిధి కింద మహిళలకు ఏటా 18,000 చొప్పున 2 ఏళ్లలో 36,000 ఇవ్వాలి. కానీ చంద్రబాబు ఒక్క పైసా ఇవ్వకుండా 64,800 కోట్లు ఎగ్గొట్టారు. నిరుద్యోగులకు భృతి కింద నెలకు 3,000 చొప్పున 2 ఏళ్లలో 72,000 చొప్పున ఇవ్వాలి. కానీ సీఎం చంద్రబాబు ఒక్కరికి కూడా ఇవ్వకుండా 14,400 కోట్లు బకాయి పెట్టారు. అన్నదాత సుఖీబాబు కింద కేంద్రం ఇచ్చేది కాకుండా ఒక్క రైతుకి ఏటా 20,000 ఇస్తామన్నారు. 2 ఏళ్లలో 40,000కు గాను 10,000 ఇచ్చి 30,000 ఎగ్గొట్టారు. 16,747.52 కోట్లు బకాయి పడ్డారు. తల్లికి వందనం కింద 2 ఏళ్లకు గాను ప్రతి పిల్లాడికి 30,000 ఇవ్వాలి. తొలి ఏడాది పూర్తిగా ఎగవేసిన చంద్రబాబు 2వ ఏడాది 21 లక్షల మందికి ఎగ్గొట్టారు. మొత్తం మీద 19,848 కోట్లకు పైగా ఎగనాము. దీపం కింద ఏడాదికి 3 సిలిండర్లను ఉచితంగా ఇస్తామని చంద్రబాబు తొలి ఏడాది 3,218 కోట్లు, 2వ ఏడాది 1,482 కోట్లు బకాయి పడ్డారు. మొత్తంగా 4,700 కోట్లు ఎగవేశారు. 50 ఏళ్ళు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు 4,000 చొప్పున పింఛన్ హామీని చంద్రబాబు అమలు చేయకుండా 19,200 కోట్లు బకాయిలు పడ్డారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కాకపోతే 3 నెలల్లో